హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్ నడుస్తున్న జాబిలమ్మ నీకు అంత కోపం అనే మూవీ నుంచి అనే సాంగ్ మీద అయితే 16:9 రేషియోలో వీడియో అయితే చేస్తానని చెప్పాను కదా. వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్లో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ వీడియోని మీరు సింపుల్ గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే మీరు చేయాల్సింది ఏం లేదు, ఫుల్గా అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి RVS గురుజీ 286 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు ఓన్లీ లిరిక్స్ అయితే ఉంటాయి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, లేదా మీరు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద ట్యాబ్ ఇచ్చి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత 28.17 సెకండ్ దగ్గర వచ్చి షార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకుని వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి సెర్చ్ బార్లో బ్లర్ అని సెర్చ్ చేయండి. బ్లర్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు కింద మీకు గౌసియన్ బ్లర్ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ అయితే చేసుకోండి. తర్వాత దీన్ని 170 అయితే చేసుకోండి. 170 చేసుకున్న తర్వాత దీని మీద ట్యాబ్ వేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో టిల్స్ అని సెర్చ్ చేయండి. టిల్స్ అని సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్ వస్తుంది. దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత దీన్ని టిల్స్ ఓపెన్ చేసి ఇక్కడ కింద మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునే ముందు ఫోటోది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రొటేషన్లో నేను రొటేట్ అయితే చేసుకుంటున్నా. రొటేట్ చేసుకున్న తర్వాత మోటార్స్ వెళ్ళి జూమ్ అయితే చేసుకుంటున్నా. ఇలా తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఇలా కెమెరా యానిమేషన్ కిందకి అయితే తెచ్చుకోండి. కిందికి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కెమెరా యానిమేషన్ డిసేబుల్ ఉంటాయి. వీటి మీద ట్యాబ్ వేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో కనిపిస్తున్న బాక్స్ మీద ట్యాబ్ వేసి కెమెరా బాక్స్ మీద ట్యాబ్ వేసి మీకు ఆన్ అయితే అయిపోతుంది. కెమెరా యానిమేషన్ ఇలా అయితే ఉంటుంది. ఇలా అయితే ఉంటుంది. మీకు ఇలా 1 by 1 ఇలా అయితే ఉంటుంది లిరిక్స్. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ కలర్ టోన్ కింద ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ తీసుకున్న తర్వాత ఎక్స్పోజర్ అయితే మీ ఫోటోకు తగ్గట్టు అయితే పెంచుకోండి. ఇలా తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ రేడియేషనల్ షాడో కింద సాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకుని మళ్ళీ దీన్ని కూడా మీ ఫోటోకు తగ్గట్టు అయితే పెంచుకోండి. ఇలా మీ ఫోటోకు తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.